గురువు గారు, ఉమ్, ఇక 7వ రాశి ఉమ్, తులారాశి. ఉమ్. మరి తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎట్లా ఉంది చెప్తారా? ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి ఆత్మస్థైర్యం, ఆత్మస్థైర్యంతో పాటు మరి మంచి ధన లాభం కలుగుతుంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మంచి ధనలాభం, అనుకోకుండా కొంత ధనం చేతికి రావడం, మీరు ఏదైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అనుకున్న దానికన్నా రూపాయి ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ వారం కనబడుతుంది. తర్వాత కుజగ్రహం భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత తండ్రికి అనారోగ్య సమస్యలు కనబడుతుంది. తండ్రితో కొంత విభేదాలు జరగటం, తండ్రి కొడుకులకు కొంత ఘర్షణ జరిగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వాళ్ళు. తర్వాత భార్యతో కూడా ఏదైనా చిన్న పొరపచ్చాలు వచ్చినా, మాట పట్టింపు వస్తే కూడా మరి ఎట్లా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య వ్యవహారం అంటే ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, చీపురు చాట తీసుకున్నారనుకో కొట్లాట అవుతుంది. కాబట్టి ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గడం మంచిది. దానివల్ల చిన్న చిన్న గొడవలు కూడా సింపుల్గా బయటపడటానికి ఈ యొక్క కుజగ్రహం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రకమైన సూచన చేయడం జరుగుతుంది. తర్వాత తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఇబ్బందులు జరగడం ఈ వారం సూచించబడుతుంది. తర్వాత కుటుంబ పరంగా, విద్యాపరంగా, వాహనపరంగా మరి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి మంచి అనుకూలమైన సమయం. ఈ వారం కొత్త వాహనం కొంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ వారం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చతుశ్చక్ర వాహనం అంటే 4 చక్రాల బండి ఖచ్చితంగా కొనడానికి అవకాశం కనపడుతుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ ద్వాదశ భావాలు సూచిస్తూ ఉన్నాయి.